వాక్య భాగంలోనికి వెళదాం ప్రియులారా. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. తన పిల్లలైన వారిని దేవుడు ఉద్దేశించి ఏం మాట్లాడుతున్నారు? ఒక తండ్రిగా ఆయన చేస్తున్న హెచ్చరికలేంటి? వాటిని నిజంగా మనం చదువుకోగలిగితే మన తండ్రి మనకి అందిస్తున్న ఎన్నో సూచనలు, సలహాలు, వాటిని మనం పాటించగలిగితే ఖచ్చితంగా మన బ్రతుకులలో మనం కోరుకున్నది మనకు దక్కుతుంది అని తండ్రి సెలవిస్తున్నాడండి. అందుకు మనం ఏం చేయాలంటున్నాడు? మార్గముల్లో నిలిచి చూడుడి. మార్గాల్లో ఒకసారి మీరు నిలబడండి. పురాతన మార్గములను గూర్చి విచారించుడి. పురాతన మార్గము అంటున్నాడు చూడండి. మనకు మేలు కలుగజేసే మార్గము లేదో ఆ పురాతనమైన మార్గములను గూర్చి అడిగి అందులో నడుచుకొనుడి అంటున్నాడు చూడండి. ప్రశ్నించాలి. మనం ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు చాలామందిని, అనుభవజ్ఞులైన వారిని ప్రశ్నిస్తాం. అయ్యా, మీ అభిప్రాయం ఏంటి దీని గురించి? మీరేమంటారు? ఇటువంటి ఆలోచనలను మనం తీసుకోవటం వలన మనం నడవబోయే మార్గం, వెళ్ళబోయే మార్గం ఎలా ఉంటుందో తెలుసా అండి? క్షేమకరంగా, మనందరికీ ఆరోగ్యదాయకంగా ఉంటుంది. అలా వెళ్ళాలి అంటే, మనకు క్షేమము కలగాలి అంటే ఏమంటున్నాడంటే, అప్పుడు మీకు నెమ్మది కలుగును. నెమ్మది. నెమ్మది అనగా మనశ్శాంతి. ఏ విచారము లేకుండా సుఖముగా గడిపే బ్రతుకు, విచారము లేకుండా కొనసాగించే జీవితం అంటారు దాన్ని. మనకు నెమ్మది కలగాలి అంటే మార్గములలో నిలుచుండి ఆలోచించాలి, పురాతన మార్గములను గురించి ఆలోచించాలి. అంటే ఒకప్పుడు ఏం జరిగితే క్షేమము కలిగింది, అవి పురాతనమైన మార్గాలు. మన పితరులైన వాళ్ళు, మనకు ముందున్న వాళ్ళు, వాళ్ళు ఎటువంటి మార్గాలలో నడిచి నెమ్మదిని సాధించారు అన్నది మనం అడిగి తెలుసుకోవాలి. ఎవరిని అడిగి తెలుసుకోవాలి? అనుభవజ్ఞులు కావచ్చు, లేదా దేవుడు రాయించిన బైబిల్ను కావచ్చు. అలా మనం అడిగి తెలుసుకోవటం వలన మీ జీవితాల్లో మీరు పొందేది దేనిని అంటున్నాడు చూడండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఈరోజు చాలామంది జీవితాల్లో నెమ్మది లేకపోవడం అనేది మనం చూస్తుంటాం. ప్రశాంతత ఉండదు. ఎప్పుడు చూడండి విచారం. ఈ విచారం మన జీవితాలలో ఉండటం వలన మనుషులు అనేక రోగాలకు గురవుతున్నారండి. ఈరోజు అందరికీ సర్వసాధారణంగా వచ్చే ఒక రోగం హైపర్ టెన్షన్ అంటారు దాన్ని, లేదా హై బ్లడ్ ప్రెషర్, రక్తపోటు. ఎందుకు మనుష్యులు ఈ రోగం బారిన పడుతున్నారు అని వైద్యులను అడగండి, వాళ్ళు చెబుతారు. వాళ్ళు ఏమంటారు తెలుసా అండి? ఫస్ట్ మీరు టెన్షన్ తీసుకోకండి అంటారు. అసలు టెన్షన్ తీసుకోకండి, మీరు విచారించకండి, మీ మనసును కుదుటిగా ఉండనివ్వండి. చిన్నల మొదలుకొని పెద్దల వరకు ఈరోజు ఎందుకు హైపర్ టెన్షన్కు గురవుతున్నారు అంటే విచారం,
వాళ్ళ విచారం ఎక్కువ అవ్వటం వలన, ఈ విచారాలు ఎక్కువగా పెరగటం వలన బ్రతుకులలో నెమ్మది లేకుండా పోతుందండి. కనుక ఈరోజు ఆ నెమ్మదిని సాధించటం కోసం మనుషులు చాలా రకాలైన ప్రయత్నాలు చేస్తున్నారు. యోగా అని, ప్రాణాయామం అని, ఏమండి, ఇవన్నీ కూడా వైద్యంలో ఒక భాగం. చివరికి ఈరోజు మన దేశంలో కూడా యోగాకు ఒక రోజుని నిర్ణయించి, మీరు శ్వాస తీసుకోవటంలో దానిపైన శ్రద్ధ చూపించి మీ టెన్షన్ని తగ్గించుకోవటం కోసం, మీ మనస్సులు రిలాక్స్ అవ్వటం కోసం ఇదిగోండి ఈ విధానాలను పాటించండి అని సూచిస్తున్నారు. నిజంగా వాటి వల్ల తగ్గుతాయా? మనసులో ఎన్నో ఉద్రిక్తలు, మనస్సులో ఎన్నో విచారాలు, మనస్సులో ఎన్నో ఆలోచనలు మనిషి పెట్టుకుంటున్నప్పుడు నువ్వు ఊపిరి తీసుకొని వదిలేసినంత మాత్రాన అది శాశ్వతమైన పరిష్కారంగా ఉంటుందా? టెన్షన్లు ఎక్కడికి పోతాయండి? నువ్వు ఎంత కూర్చొని యోగా మీద శ్రద్ధ పెట్టి నీ ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా నెమ్మదిని పొందవచ్చు అని అనుకుంటే అది తాత్కాలికమైనది. మర్చిపోకండి, టెంపరల్. అది కేవలం తాత్కాలికమైనది. నీ గుండెకి కలిగే నెమ్మది, నీ రక్తానికి కలిగే నెమ్మది కేవలం అవి తాత్కాలికంగా నీకు ఇచ్చే ఉపశమనాలు అంటారు వాటిని. మరి శాశ్వతమైన ఉపశమనం బైబిల్ చెప్పాలి, దేవుడు చెప్పాలి. ఎవరి జీవితాలలో ఈరోజు టెన్షన్స్ లేకుండా ఉన్నాయి చెప్పండి? భార్యకు టెన్షన్, భర్తకు టెన్షన్, తల్లిదండ్రులకు టెన్షన్, చివరకు చదువుకునే పిల్లలకు టెన్షన్. అంటే విచారం, నెమ్మది లేదు. రాత్రి పడుకుంటూనే పిల్లలు నెమ్మది లేకుండా పడుకున్నారు. ఎందుకంటే రేపు ఉదయాన్నే ఎగ్జామ్ ఉంది, టెన్షన్. తెల్లవారు లేవాలి, నిద్ర మానుకొని చదవాలి. చివరకు బడులకు వెళ్ళే పిల్లలకు సైతం ఈ హైపర్ టెన్షన్ బారిన వాళ్ళు పడుతున్నారు. అంటే వాళ్ళకి ఎంత ఒత్తిడి. ఈరోజు మన జీవితాలలో మనం ఎదుర్కొంటున్న ఎన్నో ఒత్తిడులు, ప్రతి స్థాయిలోని ఒత్తిడి అనేది మనుషులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగం వల్ల టెన్షన్, అప్పుల వల్ల టెన్షన్, రోగాల వల్ల టెన్షన్, ఇంటిలో వ్యక్తుల మధ్య మనశ్శాంతి లేకపోవడం వల్ల టెన్షన్. మా దగ్గర టెన్షన్ లేకుండా ఉన్నాము అని ఎవరు చెప్పలేకపోతున్నారు. అందరూ కూడా ఏదో ఒక విధంగా టెన్షన్ బారినే ఉన్నారు. నెమ్మది లేదు వాళ్ళకి, నెమ్మది లేదండి. అలాగని ధనం కలిగిన వాళ్ళు నెమ్మదిగా ఉన్నారని మీరు అనుకుంటున్నారేమో. అస్సలు వాళ్ళకి నెమ్మది లేదండి. వాళ్ళు ఎంత ధనాన్ని ఆర్జించినా, వాళ్ళకున్న వ్యాపారాలు, వాళ్ళకున్న ఎన్నో పనుల వలన వాళ్ళు తీరిక లేకుండా ఉన్నదాన్ని కాపాడుకోవడం కోసమో, లేదా సంపాదించిన దాన్ని తిరిగి ఖర్చు పెట్టడం కోసమో, మరొక దాని మీద వాళ్ళు పెట్టుబడి పెట్టడం కోసమో, ఇలా తీరిక లేకుండా వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే ధనం వల్ల మనశ్శాంతి పొందగలము, ఏదో పేదరికం వల్ల మాకు మనశ్శాంతి లేదండి, ధనమున్న వాళ్ళు, ఐశ్వర్యవంతులైన వారు మనశ్శాంతిగా ఉన్నారు అనుకుంటే పొరపాటది. నెమ్మది లేదు, నెమ్మది నిజంగా లేదండి. ఏదో ధనం వల్ల నెమ్మది కలుగుతాదు అనే భావన పేదవాళ్ళకు కలుగుతుంటుంది, డబ్బుంటే అని. నో, ఎవ్వరికి మనశ్శాంతి ధనం వల్ల దొరకదండి. లేదా మార్కెట్లో మనకు దొరుకుతుందా మనశ్శాంతిని కొనుక్కోవడానికి? కనుక ఈరోజు ఏదో మీరు తాత్కాలికంగా చేయండి, యోగా చేయటం వలన, ప్రాణాయామం చేయటం వలన, వీటన్నిటి వలన మీకు మనశ్శాంతి దక్కుతుంది అనుకుంటున్నారేమో. ఆ యోగాలో మీరు కూర్చున్నంతసేపు అన్నిటినీ మర్చిపోయి మీ శ్వాస మీద ధ్యాస పెట్టడం వలన కాసేపు మీ గుండె నార్మల్ స్థితికి వస్తుందేమో. మీ పరిస్థితులు ఎక్కడికి పోతాయి ఏమండి? మీ అప్పులు ఎక్కడికి పోతాయి? మీ ఇంట్లో కష్టాలు ఎక్కడికి పోతాయి? మీ ఇంట్లో సమస్యలు ఎక్కడికి పోతాయి? యోగా నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్, మళ్ళీ హార్ట్ బీట్ పెరిగిపోతుంది, మళ్ళీ సమస్యలు మిమ్మల్ని చుట్టుకుంటాయి.
మళ్ళా ఒత్తిడిల్లో మీరు నలిగిపోతున్నారు. ఏంటి దీనికి పరిష్కారం? దేవుడే దీనికి పరిష్కారం చెప్పగలడండి. ఆయన వాక్యం చూద్దామా? వాట్ ఎ వండర్ఫుల్ బైబిల్! ఎంత గొప్పదండి నిజంగా మనం చదువుకుంటున్న గ్రంథం. దానిని నిజంగా మనస్సు పెట్టి చదవగలిగితే, ధ్యానించగలిగితే అది మనకు చూపించే విధానం ఎంతో గొప్పది. చూద్దామా? కీర్తనల గ్రంథం 94వ కీర్తన 19వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. 94వ కీర్తన 19వ వచనంలో భక్తుడు ఏమంటున్నాడు చూడండి. నా అంతరంగమందు విచారములు హెచ్చగా, టెన్షన్స్ ఎక్కువైపోయినప్పుడు నీ గొప్ప ఆదరణ, దేవుడే మనలను ఆదరించాలంటండి. ఆదరణ, నెమ్మది దేవుని వలన మనకు దక్కేది. అది ప్రపంచం తెలుసుకోవాలి. బజారులో దొరికేది కాదు నెమ్మది అన్న, శాంతి అన్న. ఏమండి, నేను ఒక 50,000 ఇస్తానంటే నాకు శాంతినివ్వండి అంటే, నేను ఒక 1,00,000 రూపాయలు ఇస్తానంటే నాకు శాంతినివ్వండి అంటే, ఏది ఉన్నా నీకు నెమ్మది రావాలి అంటే దేవుని వలన గొప్ప ఆదరణ అంటున్నాడు చూడండి భక్తుడు. పురాతన మార్గంలోనికి వెళ్తున్నావు ఇప్పుడు అన్నాడు కదా దేవుడు. ఇందర మనం మొదట చదువుకున్న మాట, పురాతన మార్గముల్లో నిలుచుండి అనుభవజ్ఞులైన వారి దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకోండి. కనుక భక్తులను అడుగుతున్నాం. నా టెన్షన్లు తగ్గాలి అంటే, నా విచారాలు పోవాలి అంటే, నేను ఆరోగ్యంగా ఉండాలి అంటే. ఏమండి, ఈరోజు చూడండి, సడన్ డెత్, హఠాన్ మరణాలు ఎందుకు సంభవిస్తాయి? ఇదేంటండి, ఆరోగ్యంగా ఉన్నాడు కదంటే హార్ట్ అటాక్ అండి. దేనికి హార్ట్ అటాక్? దేనికి అతని మనశ్శాంతి లేకపోవటం? దేనికి అతనికి ఒత్తిడి? ఇలాంటి అనేక సందర్భాలలో ఏం జరుగుతున్నాయి? వాళ్ళు ఒత్తిడులకు గురవుతున్నారు. అందుకు వాళ్ళకి ఎన్నో ఆలోచనల వలన వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. బయటికి చెప్పలేకపోతున్నారు. ఎవరితోనూ వాళ్ళ సమస్యలు పంచుకోలేకపోతున్నారు. అందుకు దేవుడు ఏమంటున్నాడు? నా ఆదరణ నీకు కావాలి నాయన, నా ఆదరణ, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. మీకు నెమ్మది రావాలి అంటే, శాంతి కలగాలి అంటే, మీరు శాంతి అని పేరు పెట్టుకుంటే శాంతి రాదండి. ఏమండి, మీ ఇంటికి శాంతి నిలయం అని పేరు పెట్టుకుంటే మీ ఇంట్లో శాంతి నెలకోదండి. చాలామంది శాంతి నిలయం అని పెట్టుకుంటారు, కానీ ఇంట్లో ఎప్పుడూ గొడవలే, ఎప్పుడూ సమస్యలే. పేర్లు పెట్టుకోవటం వల్ల కాదండి శాంతి దొరికేది. నెమ్మదన్నా, శాంతన్నా, ఇవన్నీ ఏంటంటే దేవుడు మనకు ఎలా వస్తాయో చెబుతున్నాడు. ఎందుకంటే అన్నిటికంటే అదే ముఖ్యమైనది. మీ హార్ట్ బాగుండాలన్నా, మీ బ్రెయిన్ బాగుండాలన్నా, అవి అటాక్కి గురి కాకుండా ఉండాలి అంటే, మీరు ప్రాణాంతకమైన పరిస్థితుల్లోనికి, వ్యాధుల బారిన పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటున్నాడండి? నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది అంటున్నాడు చూడండి. నెమ్మది, శాంతి ఇచ్చేది దేవుడు, నెమ్మది కలుగజేసేది దేవుడండి. కానీ దేవుడు ఇస్తాడు, శాంతి దేవుని వల్ల కలుగుతుంది అని వీళ్ళు అనుకుంటారా? మనుషులు అనుకుంటారా? అనుకోరండి. వాళ్ళు దేవుని కోసం విచారించరు, ఆయన వాక్యము కోసం విచారించరండి. వాళ్ళు దేనికోసం విచారిస్తారు? వాళ్ళు పదవి కోసం విచారించేవాళ్ళు, అధికారం కోసం విచారించేవాళ్ళు, ధనం కోసం విచారించేవాళ్ళు, ఇలా ఎన్నో విషయాల్లో విచారణ. దానివల్ల ఏమవుతుంది? నెమ్మది లేదు జీవితాల్లో. కుటుంబాల మధ్య నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు. భర్త భార్యను విడిపోవడం, భార్య భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోవటం, తల్లిదండ్రులు ఒక్కటిగా లేకపోవటం వల్ల పిల్లలకు విచారం, కొడుకు జీవితం పాడైపోయిందని, కుమార్తె జీవితం పాడైపోయిందని తల్లిదండ్రులలోని మనశ్శాంతి లేకపోవటం, విచారం. ఈరోజు ఎన్నో కుటుంబాలు చూడండి, ప్రేమించిన వాళ్ళు పోయారు అని, దూరమయ్యారు అని, కావలసిన వాళ్ళు వదులుకున్నారు అని, ఇలా ఎన్నో విషయాల్లో విచారం. ఈ విచారం అంతా ఎందుకు కలుగుతుంది? ఆయన గొప్ప ఆదరణ ఇంకేం లేదు, ఆయన వాక్యము.
ఏమండి? ఆయన గొప్ప ఆదరణ మనకి నెమ్మది కలుగు చేయాలి కదా. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం చదువుకుందామండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఏమండి? దేవునికి మహిమ, ఆయనకు ఇష్టులైన మనుష్యులకు, దేవునికి ఇష్టులైన మనుష్యులు. ఈరోజు భూమి మీద ఉన్న కోట్ల మంది మనుష్యులు దేవునికి ఇష్టలుగా ఉండగలుగుతున్నారా? మీరు దేవుని ప్రేమించే వాళ్ళుగా ఉండగలుగుతున్నారా? లేదా దేవుడు మిమ్మల్ని ఇష్టపడే కుటుంబాలుగా, వ్యక్తులుగా మీరు ఉండగలుగుతున్నారా? ఎవరికి సమాధానం అంటున్నాడు చూడండి. ఆయనకు ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఎవరికి కలుగుతుంది సమాధానం? అంబానీకి కూడా మనశ్శాంతి లేదండి. మీరు అనుకుంటున్నారేమో మన దేశంలో అంబానీ చాలా కోటీశ్వరుడని. పాపం కొడుకు విషయమే విచారణ అండి. ఎందుకంటే భయంకరమైన రోగంతో కుమారుడు కుమిలిపోతున్నాడు. ఎవరికి నెమ్మది చెప్పండి? ధనం ఏదో సాధించగలదు, అధికారం ఏదో సాధించగలదు, పదవి ఏదో మాకు నెమ్మదిని సాధించగలదు అని అనుకుంటున్నారు ఈ అమాయక జనం. నిజానికి వాటి వల్ల మీకు వచ్చేది, వాటి వల్ల మీకు రాదు మనశ్శాంతి, వాటి వల్ల కలుగదు మీకు నెమ్మది. మరి దేనివల్ల నెమ్మది? దేనివల్ల కలుగుతుంది? ఆయనకిష్టులైన మనుష్యులు. చాలామంది వచ్చి ప్రార్థన చేయమంటుంటారు, అయ్యా మా కుటుంబంలో అస్సలు మనశ్శాంతి లేదండి, ప్రార్థన చేయండి. ప్రేయర్ రిక్వెస్ట్. ఈ రిక్వెస్ట్లు అన్నింటిలో ఏముంటాయి? మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి, మీకోసం ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలి మీకోసం ప్రార్థన? ఏమి లేదు మీ దగ్గర? మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, కుటుంబాల్లో విచారం విచారం విచారం. దేనికోసం విచారం? ఇవన్నీ కూడా ఎందుకు లోపిస్తున్నాయో తెలుసా? మీరు దేవునికి ఇష్టలుగా లేకపోవటం. గుర్తించండి ఇది. దేవునికి మీరు ఇష్టలుగా ఉంటే, దేవుని ప్రేమించేవారుగా మీరు ఉంటే ఆయన ఏం కలుగు చేస్తారటండి? భూమి మీద మనుష్యులకు సమాధానము కలుగును. ఆయన గొప్ప ఆదరణ. ఆయన కదా ఆదరించాలి. బాధ కలుగుతున్నప్పుడు ఆదరించే వాళ్ళు ఉండాలి కదండి, ఆదుకునే వాళ్ళు ఉండాలి కదండి. ఎవరు ఆదుకోగలరు నిన్ను? మనుషులు ఆదుకుంటారు. మనుష్యులు ఆదుకోవాలన్న దైవ అనుగ్రహం కావాలి మీకు. ఒకరు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నప్పుడు ఒక మనిషి అతని కన్నీరును తుడచాలి అంటే, తుడవాలి అంటే, ఆ తుడవటం ద్వారా ఆదరణ వస్తుంది అనుకుంటే అతని దగ్గరికి వెళ్ళాలి కదా, అతను ఓదార్చాలి కదా, అతను కన్సోల్ చేయాలి కదా, ఆదరించాలి కదా. ఏది జరగాలన్నా దేవుడు ఆదరణ హెచ్చాలి, దేవుడు ఆదరణ మనకు రావాలి, ఆయన మనకి ఇవ్వాలి. ఇవ్వడానికి నువ్వు ఆయనకి ఇష్టడువా? ఏమండి? కుటుంబాల్లో నెమ్మది లేదు, రాష్ట్రాల్లో నెమ్మది లేదు, రాజకీయ పార్టీల్లో నెమ్మది లేదు, చివరికి దేశాల మధ్య నెమ్మది ఏముంది చెప్పండి? గొడవలు, అల్లర్లు, యుద్ధాలు. ఎంత శాంతిని స్థాపిద్దామని ఎంతమంది పూనుకుంటున్నా ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉన్నది మారణకాండ. దేనికి? వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండలేదు. దేవునికి ఇష్టలుగా మనలో ఎంతమంది ఉండగలుగుతున్నాం చెప్పండి? అంటే ఏది అవసరమో దానిని మాని మనశ్శాంతిని వెతుక్కుంటున్నాం మనం, నెమ్మదిని వెతుక్కుంటున్నాం మనం. డబ్బులో దొరుకుతుందని, వ్యక్తుల్లో దొరుకుతుందని మనం అనుకుంటున్నాం. కానీ బైబిల్ ఏమి సమాధానం చెబుతుందో తెలుసా? మీరు ఎన్ని గంటల యోగా చేసినా మనశ్శాంతి రాదు మీకు. మీరు ఎన్ని గంటల ప్రాణాయామం చేసినా మీకు పనిలో ఒత్తిడి తగ్గదు, పోదు. నెమ్మది కలుగజేయాలి అంటే అది దేవుని వలన మాత్రమే సాధ్యం. అవునండి, నెమ్మది రావాలి అంటే
దేవుని వాక్యము కావాలి. కీర్తనల గ్రంథం 25వ కీర్తన 12వ అధ్యాయం 12వ వచనం, క్షమించండి, కీర్తనల గ్రంథం 25వ కీర్తన 12, 13 వచనాలు చూడండి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో, వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును, అతని ప్రాణమునకు నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమి మీద స్వతంత్రించుకొనును. నీకు నీ సంతతికి కూడా. ఒక కుటుంబం అంతా హ్యాపీ ఫ్యామిలీ అని పేరు పెట్టుకుంటారు. గ్రూప్స్ పెట్టుకుని కుటుంబాల మధ్య ఈ మధ్య వాట్సాప్ వచ్చిన తర్వాత అన్ని గ్రూప్స్ అండి. హ్యాపీ ఫ్యామిలీ గ్రూప్. ఏమండి, పేరు పెట్టుకున్నారు కానీ అందరి కుటుంబాలను మనశ్శాంతి ఉందా చెప్పండి? ఒక్కొక్కరిని అడిగితే సమస్యలన్నీ చెప్తారు. ఏమండి, హ్యాపీ ఫ్యామిలీ అని పెట్టుకున్నాం కానీ హ్యాపీ పోయిందండి మా ఫ్యామిలీలో. ఎంతకాలం ఉంటుంది హ్యాపీనెస్ ఎంతకాలం ఉంటుందండి? దేవుడు అంటున్నాడు ఏమని, యెహోవా యందు భయభక్తులు గలవాడేవాడు. భయం ఉందా దేవుడు అంటే? భక్తి ఉందా మీకు? దేవుని పనులంటే శ్రద్ధ ఉందా మీకు? ఎప్పుడూ దేవుని కొరకు కాకుండా మీ కొరకే మీరు ఆలోచించుకుంటూ ఉంటే ఎలా వస్తుంది మీకు మనశ్శాంతి? మనమంతా మన దైనందిన జీవితంలో దేనికోసం ఎక్కువగా ఆలోచిస్తుంటాం? దేవుని కోసమా? ఆదివారం వస్తుందంటే గుర్తొస్తాడు. ఏమని? వెళ్ళాలి కదండి, చర్చికి వెళ్ళాలి కదండి, ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి కదండి. అప్పుడు మనకు భక్తి ఉప్పొంగిపోతుంటుంది, పుట్టుకొచ్చేస్తుంటుంది, పొంగి పొర్లిపోతుంటుంది. రేపటి నుంచి చూడండి, దేని మీద విచారం? ఏమండి, ఉద్యోగం మీద విచారం, కుటుంబం మీద విచారం, అప్పుల మీద విచారం, పిల్లల మీద విచారం, రోగాల మీద విచారం, వాటి కోసం ఆలోచనలు. 365 రోజులు మన పాటంతా వాటి కోసమే, మన కష్టమంతా వాటి కోసమే. దేవుని కోసం ఎవరండి ఆలోచించేవాళ్ళు ఉన్నారు? దేవుని కోసం ఎవరండి పట్టించుకునే వాళ్ళు ఉన్నారు? దేవుణ్ణి ఎవరండి ప్రేమించేవాళ్ళు ఉన్నారు? ప్రేమిస్తే దానివల్ల నీకు కలిగే లాభం ఏంటో తెలుసా? ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు కలిగే గొప్ప మేలేంటో తెలుసా? చెబుతున్నాడండి. వాక్యాన్ని నమ్మాలి. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. చూపిస్తాడు. నానా ఈ వేలో వెళ్ళు కొడుక, ఈ వేలో వెళ్ళు, సూచిస్తాడు. ప్రభా ఈ మార్గంలో వెళ్ళమంటున్నావు, బాగుంటుంది. ఎస్ మై సన్, నేను నడిపిస్తాను కదా, కమాన్. ఇశ్రాయేలును 40 సంవత్సరాలు నడిపించాడండి ఆ మార్గంలో. ఎవరు చూపించారు త్రోవ? ఇశ్రాయేలు సైన్యములకు ముందుండి నడిపించాడట. ఆయననే నడిపించాడు, త్రోవ ఆయన చూపించాడు. ఎక్కడ టర్న్ అవ్వాలి, ఎక్కడ హాల్ట్ అవ్వాలి, ఎక్కడ ప్రారంభం అవ్వాలి, ఎక్కడ ఆగాలి, ఎక్కడ తిరగాలి, ఎవరు చూపించారు? తండ్రి అయిన దేవుడు, యెహోవా అనే తండ్రి. వాళ్ళు కాళ్ళకు వాపులు రాలేదట, వాళ్ళు బట్టలు మాయలేదట, వాళ్ళకి ఏ లోటు లేకుండా ఇశ్రాయేలీయులు ఎంత సుఖంగా బ్రతికారండి. వాళ్ళకి వైద్యుడు అక్కర్లేదు, రోగాలు లేవు. కాళ్ళకు వాపులు ఎప్పుడు వస్తాయి చెప్పండి? ఏమంటే కిడ్నీలు పోయినప్పుడు, ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, అవునా, బాడీలో బీపీ ఉన్నప్పుడు, షుగర్ ఎక్కువైపోయినప్పుడు, అవయవాలు ఉబ్బిపోతుంటాయి, థైరాయిడ్ పెరిగిపోయినప్పుడు. కానీ ఇశ్రాయేలీయుల కట వాళ్ళ కాళ్ళకు కూడా వాపులు రానివ్వలేదటండి. ఎవరు నడిపించారు? ఎవరు చూపించారు ఆ మార్గం? దేవుడు చెప్పిన మార్గంలో నడిస్తే నీకు అన్ని మేలులు సంభవిస్తాయి. ఆయన చూపించిన త్రోవలో వెళ్ళు. పురాతన మార్గంలో ఒకసారి చదివి తెలుసుకో, అప్పుడు నీకు నెమ్మది. ఆయనే చెబుతున్నాడు కదా, నాయన నేను చూపించే మార్గంలో రా నాయన, మీ కుటుంబం క్షేమంగా ఉంటుంది, మీరు ఆనందంగా ఉంటారు. వింటున్నావా? మనం నీ మార్గమును మాకు అక్కర్లేదు చెప్పొద్దు. ఏమండి, ముందు మాటలు ఏముంది? అంతకుముందు మనం ఒక మాట చదువుకున్నాం కదా, ఆ మాటలో ఏముందో తెలుసండి? వాళ్ళు చెప్పినా వాళ్ళు ఏముంటో తెలుసండి? ఆయన మార్గం అక్కర్లేదట వాళ్ళకి. ఆ మార్గము అక్కర్లేదు, మాకు చెప్పొద్దు నువ్వు అని మాట్లాడుతున్నారండి వాళ్ళు. చదువుదాం ఆ మాట మరలా. ఏమండి, మునుపు చదువుకున్న మాట ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం అండి.
యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గంలో గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారేమన్నారట? మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. ప్రజలు ఏమంటున్నారు? మాకొద్దయ్యా, నీ డైరెక్షన్స్ ఏం మాకు అక్కర్లేదు. గూగుల్ డైరెక్షన్లో వెళ్తాం కానీ, ఆ మ్యాప్స్లో మేము ఫాలో అవుతాం కానీ, బైబిల్ మ్యాప్స్ మాకు అక్కర్లేదు. గూగుల్ మ్యాప్ కావాలి కానీ బైబిల్ మ్యాప్ నీకు అక్కర్లేదు? ఎంత పిచ్చోళ్ళండి! ఈరోజు ఒక పనికిరాని గూగుల్ యాప్ని నమ్ముకున్నారు కానీ నీకు పనికొచ్చే బైబిల్ మ్యాప్ని ఎందుకు నువ్వు నమ్ముకోవు? ఏమండి, గూగుల్ రైట్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏమండి, మాకు తెలియక దుబాయ్లో కార్లోని మ్యాప్ పెట్టాడండి డ్రైవరు, తెలిసిన వ్యక్తి. తిన్నగా తీసుకెళ్ళి పెద్ద గోడ దగ్గర ఆపిందండి. ఆ ముందుకు తోవ చూపిస్తే అక్కడ ముందు గోడ ఉంది. 5 సంవత్సరాల క్రితం. అప్పుడు అనిపించింది ఈ గూగుల్ అంతా కూడా చాలా వరకు ఏమండి అప్డేట్ అవ్వలేదు, ఏమైందో మొత్తానికి తప్పు మార్గం చూపిస్తుంది. అంటే ఇది కూడా మనుషుల వల్ల కలిగినవి కదా. అందులో ఎక్కడో దగ్గర గ్లిచెస్ ఉంటాయి, ఎర్రర్స్ ఉంటాయి. గూగుల్ మ్యాప్ చూపించేది ముందుకెళ్ళిపోమన్నది. ఎక్కడికి వెళ్ళిపోతావు? ముందు ఎక్కడికి వెళ్ళిపోమంటావు? రోడ్ లేదు కదా వెళ్ళడానికి, డైరెక్షన్ మాత్రం చూపిస్తుంది. త్రోవ ఎదురుకుండా గోడ ఉంది. బైబిల్ అలాంటిది కాదు, గూగుల్ లాంటిది కాదు బైబిల్. మీకు మంచి మార్గాన్ని ఉపదేశించేది, దేవుడు ఉపదేశించే గొప్ప మార్గం, పురాతన మార్గం. నడుచుకుంటారా అందులో? దేవుడు చెప్పే మార్గాల్లో నడుచుకుంటారా? ఏమంటారు? మాకు అక్కర్లేదు. ఏమంటున్నారంటే ప్రజలు, ఆ మార్గాలు మాకు అవసరం లేదండి. అందుకే హైపర్ టెన్షన్లతో చేస్తున్నారు, బ్రెయిన్ అటాకులతో చేస్తున్నారు, హార్ట్ అటాకులతో చేస్తున్నారు, కుటుంబాల్లో మనశ్శాంతి లేకుండా కుమిలిపోతున్నారు. దీనంతటికి కారణం ఏంటో తెలుసా? నువ్వు బైబిల్ మ్యాప్ను ఫాలో అవ్వకపోవటం, దేవుడు చూపిస్తున్న మార్గాన్ని నువ్వు అనుసరించకపోవటం. అనుసరించాలి. అందుకే చదవండి ఇప్పుడు మన మాట, కీర్తన గ్రంథంలో మాట 25వ కీర్తన 12-13 వచనాలు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును, అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. దేవుడు చూపించిన మార్గంలో వెళతావా? ఏమండి, ఇదే అండి దేవుడు చూపిస్తున్న కిటుకు. దేవుడు చెబుతున్న ఒక రహస్యం. నీ కుటుంబంలో మనశ్శాంతి కావాలా? సంతోషంగా ఉండాలనుకున్నా, కమాన్, నా మార్గంలోనికి రా, నేను చూపించే మార్గంలోని వెళితే దేనికి నెమ్మదటండి? ప్రాణమునకు నెమ్మది, సంతానమును భూమిని స్వతంత్రించుకుంటుంది. నువ్వు నీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటారయ్యా. కోరుకుంటారా హ్యాపీనెస్? ఎస్, హ్యాపీనెస్ ఎవరికి వద్దండి? అందరికీ కావాలి. సంతోషం మన అందరం కోరుకునే ఒక గొప్ప వరం లాంటిది. అది వస్తుంది. ఎలా వస్తుంది? ఎప్పుడు వస్తుంది అంటున్నాడండి? యెషయాగ్రంథం 26వ అధ్యాయం, యెషయాగ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. యెషయాగ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. దేవుడు అంటున్నాడు. దేవుని మీద ఆనుకున్నావా? ఎవరి మీద ఆనుకోవాలనుకుంటాం? మనం ప్రేమించిన వాళ్ళ గుండెలకు హత్తుకోవాలి అనుకుంటాం. మనం ప్రేమించిన వాళ్ళ భుజాల మీద ఆనుకోవాలి అనుకుంటాం. అవునా? ఎవరి మనసు మీద ఆనుకోవాలి మీరు? ఎవరి భుజం మీద ఆనుకోవాలి మీరు? ఎవరి గుండెల మీద మీరు ఆనుకోవాలో తెలుసా? అది ఇక్కడ చెప్తున్నాడు చూడండి. యెహోవా ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో. దేవుడి మీద ఆనుకుంటున్నారండి. తండ్రి, నా బాధలు, నా కష్టాలు, నా సమస్యలు ఇవన్నీ పక్కన పెట్టి నీ గుండెలకు హత్తుకోవాలనుకుంటున్నానయ్యా. హత్తుకుంటారా? ఆహ్వానిస్తున్నాడు. కమ్, రండి, నా గుండెల మీద హత్తుకుందురు కానీ రండి నాయన. నా చేతులు చాపాను మీకోసం. మీకు నెమ్మది కలుగజేయడం నాకు ఇష్టం.
ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఎందుకంటే అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. నమ్ముతున్నావా దేవుణ్ణి? ఎక్కడుందండి? నమ్మామని చెప్పుకుంటాం అంతే మనం, అవునా? ఏం చెప్పుకుంటాం మనం? దేవుడు నమ్ముతున్నా, నమ్ముతున్నానండి, దేవుడు అంటే చాలా నమ్మకం అండి నాకు. ఎక్కడుందో నమ్మకం? నమ్మకం ఉంటే ఆయన కోసం ముందుగా వస్తావు, నమ్మకం ఉంటే ఆయన కోసం ఇస్తావు, నమ్మకం ఉంటే ఆయన కోసం పని చేస్తావు. ఇవన్నీ లోపాలే కదండి మనలో. ఆయన కోసం రాలేము, ఆయన కోసం చెయ్యలేము, ఆయన కోసం నడవలేము, ఆయన కోసం మాట్లాడలేము, ఆయన కోసం ఇవ్వలేము. ఏ త్యాగం చేస్తున్నావు చెప్పు? నీ కుటుంబం కోసం కొవ్వొత్తులా కరిగిపోతున్నావే. ఏమంటారు కుటుంబంలో యజమానులు, తల్లిదండ్రులు ఒక్కొక్కసారి మాట్లాడుతుంటారు, రే ఈ కుటుంబం కోసం నేను కొవ్వొత్తులా కరిగిపోయాను రా. కరిగిపోతే ఏమొచ్చింది? నీ వెలుగునంతా పొంది నువ్వు కరిగిపోయిన తర్వాత నిన్ను పెట్టిలో పెట్టి లోపల బాతేశారు, అంతేనా? వాళ్ళు చేయగలరు? ఏం చేయగలరు? నువ్వు నమ్ముకున్న నీ కుటుంబం చేయగలిగేది ఏంటో తెలుసా? ఒక చలువురాయి సమాధి, దాని మీద ఒక బంగారపు అక్షరాలు, అంతేనా వాళ్ళు చేయగలరు? గ్రానైట్ వేస్తారు, అంతకన్నా గొప్పవి ఏమున్నాయండి వేయడానికి? అలాంటి వాళ్ళ కోసమా నీ జీవితాన్ని కొవ్వొత్తులా కరిగించేశావు? ఈరోజు మీరు పడుతున్న ప్రయాసం, కష్టం ఎవరి కోసం కరిగిపోతున్నారు? ఎవరి కోసం మీ బ్రతుకులు అరిగిపోతున్నాయి చెప్పండి? మీరు ప్రశ్నించుకోండి, మీరే ప్రశ్నించుకోండరా, ప్రశ్నించుకోండి. దేవుడు ప్రశ్నిస్తున్నాడు, ఎవరి కోసం నాయన అరిగిపోతున్నావు? 365 రోజులు ఎవరి కోసం నువ్వు కరిగిపోతున్నావు? నా కోసం ఏమైనా కరిగిపోతున్నావా? ఉన్నారండి కొంతమంది దేవుని కోసం అరిగిపోయేవాళ్ళు, కరిగిపోయేవాళ్ళు ఉన్నారు. దేవుని పని అనేసరికి వాళ్ళు అరిగిపోతుంటారండి. దేవుని పని అనేసరికి వాళ్ళు కరిగిపోతుంటారండి. తమ కష్టాన్ని ఇచ్చి, తమ శ్రమను దానం చేసి. మన పిల్లలండి, క్రైస్ట్ చర్చ్ చాలా గర్వకారణం. సార్వత్రిక క్రీస్తు సంఘములు ఎన్నైతే ఉన్నాయో, ఈ సత్యానికి స్తంభంగా ఆనుకొని ఉన్న సంఘాలన్నీ కూడా ఎవర్రా భోజనం పెడదామరా, సెమినార్కి వచ్చేవాళ్ళకి, పేదలైన వాళ్ళందరికీ భోజనం పెడదామంటే కరిగిపోయారండి, మనస్సులు కరిగిపోయండి ముందు మన పిల్లల మనస్సులు, అవునా? హ్యాట్స్ ఆఫ్. ఎంత మంచి పిల్లలండి, ఎంత గొప్ప కుటుంబాలండి. ఎంత ఇచ్చారండి జీవన్ చదివాడు? 71,37,000, 71 lakhs. దేనికి అండి? వచ్చిన సెమినార్కి ఎంతమంది, ఎన్ని వేల మంది వచ్చినా భోజనం పెట్టండి. ఎలాంటి భోజనం పెడతారు చూద్దరు. కానీ చాలా చోట్ల ఉచిత భోజనం పెడుతుంటారు. ఉచిత భోజనంలో ఏముంటుంది? సాంబారు, తెల్లన్నం, ఇంకేముంది? అంతేనా? సాంబారు, తెల్లన్నం. నా అలా పెట్టేవాళ్ళం కాదు మేము. జాతీయ లేఖనాల పరిశోధన సదస్సుకు వచ్చేవాళ్ళు జనవరి మాసంలో చూడండి ఎలాంటి భోజనాలు, మీకు టిఫిన్స్ ఎలాగుంటాయో. ఏమండి, గతంలో డబ్బులు ఇచ్చినప్పుడు, గతంలో మేము రేటు పెట్టి భోజనాన్ని కొనుక్కున్నప్పుడు భోజనం ఎలా ఉన్నాయి, అంతకన్నా బాగున్నాయి ఏంటండి అని మీరు అంటారు చూడండి. కారణం, ఎన్నో మనసులు కరిగిపోయి, ఎన్నో బ్రతుకులు అరిగిపోయి, ఎక్కడి నుంచి వచ్చాయి ఈ డబ్బులు? ఇన్ని లక్షల రూపాయలు ఎక్కడి నుంచి సేకరించింది ఈ సార్వత్రిక సంఘం? ప్రజల ధనం, ప్రజల త్యాగం, ప్రజల కష్టం. మరి వారికి ఎక్కడిది? ఎలా వచ్చాయండి ఆ డబ్బు? అన్ని వేల రూపాయలు, అన్ని లక్షల రూపాయలు వాళ్ళు ఎలా ఇచ్చారో తెలుసా? వాళ్ళ జీవితాలను, వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని దేవుని కొరకు కష్టపడితే వచ్చే డబ్బది, శ్రమదానం చేస్తే వచ్చిన డబ్బది, ఎక్కడ దోచుకొని వచ్చింది కాదది, ఎవరు ఉచితంగా వస్తే వీళ్ళు సంపాదించి ఇచ్చింది కాదది. ప్రతిరోజు ఉద్యోగాల పేరట, వ్యాపారాల పేరట, కూలి పనుల పేరట పిల్లలు నలిగిపోయి కూడా సిద్ధపడుతున్నారు. నవంబర్ మొదటి వారంలో ఆల్ ఏడీడీస్ సిద్ధపడండి, వెళ్ళాలి, పికప్ చేసుకోవాలి మీరు వాళ్ళందరి దగ్గర. వాగ్దానాలు చేసిన వాళ్ళందరి పేర్లతో సహా రావాలి. ఆ వివరాలు మీరు తీసుకొని రావాలి. ఎక్కడి నుంచి? వాళ్ళ దగ్గర నుంచి. అంటే వాళ్ళు ఏమయ్యారనమాట? కరిగిపోయారండి. వాళ్ళు మనస్సులు కరగటమే కాదు, వాళ్ళు బ్రతుకులను కూడా కరిగించి దేవుని పనుల కోసం ఇస్తున్న వాళ్ళు. పాటల కోసం ఇస్తున్నారు,
మాటల కోసం ఇస్తున్నారు, పనుల కోసం ఇస్తున్నారు, నిర్మాణాల కోసం ఇస్తున్నారు, రోగాల కోసం ఇస్తున్నారు. ఏంటండి? ఏంటి వాళ్ళ త్యాగం? వాళ్ళు దేవునికి ఇష్టలు, దేవుడంటే భయభక్తులు కలిగిన వాళ్ళు. ఏదో ఒకసారి చూపిస్తే కాదు, దేవుని అందులో భయము, భక్తి మీ లైఫ్ లాంగ్ ఉండవలసినవి. ఏమంటే బీపీ వచ్చిన తర్వాత ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు డాక్టర్ ఏమంటాడు తెలుసా? ఏమంటే బీపీ ఉన్నప్పుడు వేసుకోవడం కాదండి, ఈ బీపీ ట్యాబ్లెట్స్ అనేవి మీ జీవితాంతం వాడాలి అంటాడు. డయాబెటిక్ పేషెంట్కి చెప్తాడు, ఏమండి మీరు షుగర్ ట్యాబ్లెట్స్ మీరు జీవితాంతం వాడాలి అంటే, జీవితం అంతా బతుకున్నంత కాలం ట్యాబ్లెట్లు వేసుకోవాలా? రోగాలు అలాంటివి ఉన్నాయి మరి సమాజంలో, అలాంటి రోగాలు. దేవుని పిల్లలారా, రోగాల కోసం మందుల్ని లైఫ్ లాంగ్ వాడుతున్నప్పుడు దేవుని కోసం భయము, భక్తి లైఫ్ లాంగ్ వద్దా? ఈ ఒక్క సంవత్సరం ఇచ్చేసామండి భలే, వచ్చే సంవత్సరం నుంచి ఇవ్వలేమండి, మేము చేయలేమండి, మేము రాలేమండి, నిరసించిపోతున్నారా? అయితే మీ మనస్సులో అంతరంగములు విచారములు హెచ్చును అంటే నెమ్మది పోద్దని, మనశ్శాంతి పోద్ది మీకు, నో డౌట్. ఎందుకంటే ఆదరణ ఇచ్చేవాడు దేవుడు చూస్తున్నాడు. ఏ కుటుంబం నన్ను ఆదరిస్తుంది, ఏ కుటుంబం నా కోసం ఆలోచిస్తుంది, ఏ కుటుంబం నా కోసం త్యాగం చేస్తుంది, అయితే వీళ్ళు కుటుంబంలో నేను శాంతిని నింపాలి, సమాధానాన్ని నింపాలి, నెమ్మదిని నింపాలి అని దేవుడు అనుకుంటున్నాడండి. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం చూడండి. పురాతన మార్గంలోనికి వెళ్ళి ఆలోచిస్తున్నాం ఈరోజు మనం. పురాతన మార్గంలోనికి వెళ్ళి ఆలోచిద్దాం. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం, చుట్టూనున్న వారి శత్రువులలో ఎవరునూ వారి మీదికి రాకుండా యెహోవా ఇశ్రాయేలీయులకు నెమ్మది కలుగజేసిన మీదట. ఇశ్రాయేలుకి నెమ్మది ఎవరు కలుగజేశారటండి? ఏంటి యెహోషువ కత్తి తిప్పడం వల్ల వచ్చింది అనుకున్నారా? లేదా మోషే నాయకత్వం వల్ల నెమ్మది వచ్చేసింది అనుకున్నారా? వాళ్ళు మనుష్యులండి. శత్రువుని ఇంటి మీదకి రాకుండా ఉండాలి అంటే శత్రువుడు కాళ్ళు విరగ్గొట్టి కూర్చోబెట్టాడు దేవుడు. రాయ్ ఎక్కడికి వెళ్తారో వాళ్ళు నా ప్రజలో, ఇజ్రాయెల్ నా ప్రజలు. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేశారటండి? శత్రువుల్లో ఎవరునూ వారి మీదికి రాకుండా యెహోవా ఇశ్రాయేలులకు నెమ్మది కలుగజేసెను. ఒక కుటుంబంగా నీ మీదకి ఏ ప్రమాదం రావాలన్నా, ఏ సమస్య రావాలన్నా అది దేవుడిని దాటి రావాలి. దేవుడు అక్కడ కావలివాడుగా ఉన్నాడు, గేట్ కీపర్. మళ్ళీ దేవుడు గేట్ కీపర్ అన్నారని మళ్ళీ ఫీల్ అయిపోకూడదు, తప్పుగా చెప్పకండి. ప్రతిదాన్ని వక్రీకరించడం అలవాటు అయిపోయింది ఈ దౌర్భాగ్యులకి. వాక్యం తెలీదు. ఏమండి? యెహోవా మీ ఇంటికి కావాలి. యెహోవా ఇంటిని పట్టణమును కాపాడని. కాపాడేవాడిని ఏమంటారు? కావలివాడు. కావలివాడు అంటే వాచ్మెన్. దేవుడు వాచ్మెన్ చేశారంటే అనకండి. అంటే నీ తండ్రి నిన్ను ప్రేమించి నీ ఇంటి ముందు కాపలాగా ఉన్నాడు, వాచ్మెన్. చిన్నపిల్లడు పడుకున్నాడండి, పాపం తల్లి ఏం చేస్తుంది? నిద్ర మానుకొని పనులు మానుకొని ఆ బిడ్డ పక్కనే కూర్చుంటుందండి. అంటే వీళ్ళు లేస్తే పడిపోతాడేమో. అందుకే కదా ఉయ్యాల్లో 4 పక్కల తొట్టి చేసి, ఎందుకంటే ఆడు లేచినా ఉయ్యాల్లో ఉంటాడు, లేకుండా ఆడికి ఇవ్వమంటే అప్పుడు వెళ్ళొచ్చు ఏడుపు విన్న తర్వాతని మన సుఖం కోసం అలా తయారు చేసాం ఉయ్యాల. అవునా? వాడిని మంచం మీద పడుకోబెట్టాం అనుకోండి, తల్లి ఏం చేయాలి? కాపలా. ఒక తండ్రి పిల్లలకు కాపలా. అంటే ఆడు తక్కువడనా? ప్రేమ. కాపలావాడంటే ప్రేమ. ఒక తండ్రి తన పిల్లాన్ని కాపలా కాయడం అంటే వాచ్మెన్లా చూస్తున్నాడు. అంటే గోర్ఖావాడనా మీ తండ్రి? వీళ్ళు సమాజానికి ఏం అర్థమైందండి? నా తండ్రి నాకు దానం చేశాడు, తండ్రి నాకు జ్ఞానాన్ని దానం చేశాడు, జీవాన్ని నాకు భిక్షగా పెట్టాడంటే దేవుడు బిచ్చగాడా అంటున్నారు ఈ పనికిమాలినోళ్ళు. ఏమర్థమైంది వాళ్ళకి? వాక్యంలో ఉన్న సందర్భం జ్ఞానంతో వాళ్ళకి పని లేదు. మాటలను వక్రీకరించడం వాళ్ళకి తెలుసు, భావాలు అర్థం కాదు వాళ్ళకి. ఏమంటే దేవుడు ఏమర్థమయ్యాడు చెప్పండి వాళ్ళకి? నా తండ్రి నా కోసం ఒక కూలివాడయ్యాడు అంటే కష్టపడుతున్నాడు నీ కోసం అని. ఏమండి మీ నాన్నని మీరు కూలోడు అనకూడదండి అంటే, అవునయ్యా కూలోడుగా పని చేస్తున్నాడు అయ్యా. ఈరోజు నేను వేసుకుంటున్న బట్ట ఆయనదే, ఈరోజు నేను తింటున్న తిండి ఆయనదే, ఈరోజు నేను చదువుతున్న పుస్తకం ఆయనదే. నీ తండ్రి కోసం నువ్వు చెబుతున్నావు, అది గొప్పగా. యేసుప్రభు మనల్ని ధనవంతులు చేయడానికంటే ఏమైపోయాడు? మనందరి నిమిత్తము
దరిద్రుడు ఆయన అన్నాడు. దరిద్రుడు ఆయన. యేసుప్రభు దరిద్రుడు అంటావా అని అంటే నేనేమనరు? సన్నాసి, పిచ్చేను పట్టిందిరా నీకు? ఈ సమాజంలో ఇలాంటి పిచ్చోళ్ళు ఉన్నారు. చెప్పబడిన మాటలోని దేవుడు ఎంతగా మన కోసం తగ్గించుకున్నాడు, దేవుడు ఆ తగ్గింపులో మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అన్న ధోరణి విడిచిపెట్టి మనుష్యులని ఏదో బురద జల్లాలని, చెడు చేయాలనుకున్న వాళ్ళ తాపత్రయం పడనివ్వండి, పట్టించుకో. దేవుని అనుగ్రహం కోసం ఎదురు చూసేవాళ్ళం మనం. దేవుని జ్ఞానానికి కేంద్రం మనం. ఎవరేమనుకున్నా మరలా చెప్తున్నాను, క్రైస్ట్ చర్చ్ సత్యానికి స్తంభం. పిల్లలారా, మీరు నిలుచున్నది, మీరు నడుస్తున్న మార్గం, ఇట్ ఈస్ ద వే, ద ఓన్లీ ట్రూత్. నిజంగా సత్యమైనది అది. ఎవరు చెప్పిన కల్పనా కథలకు భయపడకండి. వాళ్ళు వాక్యమును వంకర టెంకరగా బోధించినా, కలిపి చెరిపి చెప్పినా వాళ్ళు చెప్పేది అబద్ధం. మీరు నేర్చుకుంటుంది బైబిల్ సత్యం. ఎందుకంటే మనం ఊహించి చెప్పం దేన్ని. ఊహాజనితమైనది కాదు మన వాక్యం. మనం చెప్పే ప్రతి మాటకు బైబిల్ బేస్. వాక్యాన్ని మనం చూపిస్తున్నాం కదా. వాక్యం లేకుండా మనం ఏం మాట్లాడం కదండి. వాళ్ళు చూడండి, ఏమైనా చెప్పమంటే భాషలోకి పోతారు వాళ్ళు. వాక్యంలో ఈ ఈ ఈ మాటకు అర్థం ఏంటంటే ఇక్కడ చెప్పడం. ఏమంటాడు? ఇది తెలుగులో ఇలా ఉందగాని అంటే తెలుగులో వీడికి ప్రతికూలంగా ఉందని, తెలుగులో వీడు అనుకున్న భావం రావట్లేదని. ఏమంటాడు? మనం హిబ్రూలోనికి వెళ్ళిపోవాలండి. హిబ్రూలోకి వెళ్ళిపోతావా? హిబ్రూలో ఏముంది? హిబ్రూలోనైనా, గ్రీకులోనైనా, తెలుగులోనైనా, ఇంగ్లీష్లోనైనా భావం ముఖ్యం, సందర్భానుసారమైన జ్ఞానం ముఖ్యం. అది అర్థం కాకుండా అక్షరాలు అక్షరాలు అక్షరాలని కొట్టుకు చచ్చిపోతున్నారండి. అందుకే పదాల దగ్గర కొట్లాట, అక్షరాల దగ్గర కొట్లాట. క్రైస్ట్ చర్చ్ పిల్లలారా, బీఓయూ పిల్లలారా, వీళ్ళ గలిబిలను పట్టించుకోకండి. బీ స్ట్రాంగ్. సత్యంలో మీరు నిలబడ్డారు. సత్యానికి స్తంభం మన సంఘం. అది క్రీస్తు యేసు వారు శిరస్సుగా ఉన్న సంఘం. ఆ క్రీస్తుకి శిరస్సు ఉన్న దేవుని సంఘం. క్రీస్తు గొప్పడు, క్రీస్తు గొప్పడు, క్రీస్తు గొప్పడు, క్రీస్తు గొప్పడు. అరే క్రీస్తు గొప్పోడే, కానీ ఆ క్రీస్తుకు కూడా ఒక హెడ్ ఉన్నాడు, శిరస్సు. ఎవరాయన? క్రీస్తుకు శిరస్సు ఎవరు? దేవుడు. ఆహా, క్రీస్తుకు శిరస్సు దేవుడు కాదండి. దానికి చెప్పడు, దానికి వివరణ ఇవ్వడు, దాని గురించి మాట్లాడు. ఈరోజు జరుగుతున్న ఈ రచ్చ అంతా దేనికి? ఏమర్థమైంది వీళ్ళకి దేవుని వాక్యం? ఏమర్థమైంది దేవుని జ్ఞానం? అందుకే చూడండి, వాళ్ళ బ్రతుకులు అల్లకల్లోలం, ఆదరణ ఉండదండి, నెమ్మది ఉండదు. కారణం, వాళ్ళు బైబిల్ని సరిగ్గా అవగాహన చేసుకోవటం లేదు. వాళ్ళ జీవితాలను దేవుడు అల్లకల్లోలం చేసేస్తాడు. అందుకే నా మాటలను కలిపి చెరుపుతున్నావు కదా, నా మాటలు నువ్వు మారుస్తున్నావు కదా, నీ బ్రతుకుల్లో మనశ్శాంతి లేకుండా చేస్తానురా. అలా చేస్తాడు దేవుడు. కానీ భయభక్తులు గల వారి పట్ల అయితే ఎలా ఉంటాడట ఆయన? నేనే నాయన నీకు విశ్రాంతి కలుగు చేస్తాను, నేనే నాయన నీకు నెమ్మది కలుగు చేస్తాను, నేనే నీ కుటుంబంలో సంతోషాన్ని కలుగు చేస్తాను. ఇశ్రాయేలుకి ఎవరు కలుగు చేశారటండి? 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం చూడండి. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనంలో రాజైన యోధారాజైన యోషియాతో చెప్తున్నాడు, నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వమును ధరించి. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 19 చదువుతున్నాను. నేను చెప్పిన మాటలను రాజైన యోషియా నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగాను వాడుగా ఉన్నావు. యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. 20వ వచనం, నేను నిన్ను నీ పితరుల యొద్దకు చేర్చెదను, నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడదు. ఎలాగెళ్తావు? కామ్గా, పీస్ఫుల్గా, హ్యాపీగా, టెన్షన్స్ లేకుండా. చాలామంది చూడండి, టెన్షన్స్తో ఎందుకంటే చచ్చిపోయాడు. చచ్చిపోయినంతవరకు మనశ్శాంతి లేదండి ఆ ముసలాడికి. ఆ ముసలామికి చచ్చిపోయినా మనశ్శాంతి లేదండి. మనశ్శాంతి లేక చచ్చిపోతున్నారు చాలామంది. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు మనశ్శాంతి లోపించి చావడం. ఎలా చచ్చిపోతాడు?
ఫుల్ పీస్, కామ్, ఐఎమ్ రెడీ. తండ్రి నన్ను తీసుకెళ్ళిపోతావా? నేను ఇచ్చేస్తానయ్యా. నాకు పనిస్తావా? ఉంటానయ్యా, చేస్తానయ్యా. నువ్వు పని చేసి పూర్తి చేసినంత వరకు నువ్వు మనశ్శాంతిగా ఉంటావు. ఎందుకో తెలుసా? నువ్వు దీనుడిగా ఉన్నావు, భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నావు, మెత్తని మనస్సు కలిగిన వాడుగా ఉన్నావు. అందుకు నీవు నెమ్మది నొందిన వాడవై ఏమండి సమాధికి చేర్చబడుదు అంటున్నాడు. చూడండి, దావీదుకి జీవితంలో నెమ్మది లేదండి. కారణం, మనిషి చేసుకునే తప్పుల వల్ల జీవితంలో నెమ్మది కోల్పోతాడు. దావీదుకు నెమ్మది లేదు జీవితంలో చాలా వరకు. ఎటు చూచిన శత్రువులు శత్రువులు శత్రువులు, యుద్ధాలు 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 యుద్ధాలే యుద్ధాలు. కానీ దేవుడు ఆ తర్వాత అతని గర్భాన పుట్టిన వాని కోసం ఏం మాట్లాడుతున్నా చూడండి. దినవృత్తాంతముల గ్రంథం మొదటి గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనం. నీకు పుట్టబో ఒక కుమారుడు సమాధానకర్తగా నుండును. పుడతాడు ఒక వారసుడు నీకు. చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి, ఏంటి కుక్కలను తోలివేసినట్టు తోలేస్తారేటండి ఎవరు? అంటే సొలొమోను తోలేడా, లేదా దావీదు అందరినీ తోలేసి ఇతనికి మనశ్శాంతి ఇచ్చాడు అనుకున్నారా? నేను కత్తి పట్టుకోవడం వల్ల శత్రువులందరూ జయించి నా కొడుకు మనశ్శాంతిని నెమ్మదిని ఇచ్చాను అనుకుంటాడేమో దావీదని. దావీదుతో చెప్తున్నాడు తండ్రి ఏమని? నీకు పుట్టబోక కుమారుడు సమాధానకర్తగా ఉండును, చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలుగజేతును, అందువల్ల అతనికి సొలొమోను అని పేరు పెట్టబడును. ఆ దినములలో ఇశ్రాయేలులకు సమాధానము విశ్రాంతియు దయచేయుదును. అంటే విశ్రాంతి దయచేయాలంటే దేవుడా ఇచ్చేది? ఎస్. బీపీ లేకుండా, షుగర్ లేకుండా, హ్యాపీగా నువ్వు ఆనందంగా ఉండాలి అంటే ఎవరివ్వాలి అది నీకు? ఇట్స్ ఎ బ్లెస్సింగ్. దేవుడి నుంచి నీకు వచ్చిన ఒక గొప్ప వరం, ఆశీర్వాదం అది. ఒకవేళ వచ్చిన దానివల్ల నువ్వు చావకుండా నీ ఇంటిలో మనశ్శాంతి, నీ కుటుంబంలో నెమ్మది, ఇవన్నీ ఉండాలి అంటే ఎవరివ్వాలి? నీకు జన్మనిచ్చిన పరలోకమందున్న తండ్రి, నీ దేవుడని యెహోవా, ఆయన ఇవ్వాలి నీకు. అందువల్ల తనకు సొలొమోను పేరు పెట్టు. ఆ దినములలో ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారంటే సమాధానము, విశ్రాంతి, టెన్షన్ ఫ్రీ లైఫ్. టెన్షన్ లేదటండి వాళ్ళకి, ఎందుకంటే శత్రువు వస్తాడని భయం లేదు. ఎందుకంటే ఎక్కడ సొలొమోను కత్తి తిప్పిన పరిస్థితులు లేవు. యుద్ధాలు చేశాడా? ఏమండి, నెమ్మదినిచ్చాడు. దావీదు చేసినట్లుగా యుద్ధాలేమీ అతను చేయనివ్వలేదు. నాయన నీకెందుకు నాయన కత్తి, జ్ఞానం ఇస్తున్నాను నీకు, కమాన్, గోల్డెన్ ఏజ్ పరిపాలించు. నిజంగా అతని కాలంలో ఇశ్రాయేలు ఎంత మనశ్శాంతిగా ఉన్నారు, ఎంత నెమ్మదిగా ఉన్నారు. వీటన్నిటిని ఆలోచిస్తే మనం ఏం అర్థం చేసుకోవాలి? మంచి వాళ్ళకి నెమ్మది ఉంటుంది, దుష్టులకి దొంగోళ్ళకి ఏముండదు. దేవుడు చెప్పాడు చూస్తారా? యెషయా గ్రంథం 48వ అధ్యాయం, యెషయా గ్రంథం 48:22. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 22వ వచనం. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అరే దుష్టులారా, మీకు సెలవు ఉండదురా, నమ్మకం ఉండదురా, మీకు సమాధానం ఉండదురా, శాంతి లేకుండా చేస్తాను రా. అప్పుడప్పుడు అంటారు చూసారు, రే నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాను నేను, నీ గుండెల్లో నిద్రపోతాను నేను, నీ పరిస్థితులు అల్లకల్లోలం చేస్తాను. అప్పుడప్పుడు కొంతమంది పగబూని భర్తకు మనశ్శాంతి లేకుండా భార్య చేయగలదా? ఎందుకు చేయలేదు? భార్యకు మనశ్శాంతి లేకుండా భర్త చేయగలడా? చేయగలడు. ఇలా కుటుంబంలో మనుష్యుల మధ్య మనశ్శాంతి లేకుండా చేయగలరు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, రే నీకు మనశ్శాంతి లేకుండా నేను చేయగలను, లేదా నీకు నెమ్మది కూడా నేను కలుగు చేయగలను, నా చేతిలో ఉంది. భూమి మీద నీకు సమాధానం రావాలంటే ఆయనకిష్టులైన ప్రజలకి ఏం కలుగుతుందంటే భూమి మీద ఇందరూ మనం చదువుకున్నాం, సమాధానము కలుగునుగాక. ఆయనకి ఇష్టలుగా ఉన్నారా? దేవునికి మీరు ఇష్టలు, ప్రియులు. మనుష్యులకి ఇష్టలుగా ఎందుకండి? ఈరోజు ఇష్టపడతాడు, రేపు చీపో అంటాడు. దొంగ. మనుషులు ఎలాంటి వాళ్ళు? ఐ లవ్ యూ అంటాడు ఈరోజు, లేపు ఐ హేట్ యూ. అవునా? రెండు వచ్చేసే వాడి నోటి నుంచే. లవ్ చెప్పినోడు ఆడే, బ్రేకప్ చెప్పినోడు ఆడే. ఏమండి?
ఈరోజు సమాజంలో మనుషులు అవసరాలకు మనుషులు వాడుకునేవాళ్ళు, బ్రేకప్లు చెప్పేవాళ్ళు, నీతో నాకు సంబంధం లేదని వద్దనుకునేవాళ్ళు, దానివల్ల నీకు మనశ్శాంతి పోతుంది. అవునా? కానీ దేవుడిని నమ్ముకున్నవాడు ఎలా ఉంటాడు? హ్యాపీ. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా మనశ్శాంతి, నెమ్మది. నీ వాక్యమే నా మనస్సులో ఏం కలుగజేయుచుంది? నెమ్మది కలుగజేయుచున్నది. బాధలలో నెమ్మది కలుగజేయుచున్నది వాక్యం. వాక్యం వాక్యం అండి. కావాలా? నెమ్మది కావాలా మీకు? కావాలి కదా. నెమ్మది లేకపోతే ఎలా చెప్పండి? నెమ్మది లేకపోతే బ్రతుకు ఉపయోగం ఏముంది చెప్పండి. అరా టెన్షన్స్తో బ్రతికి చావటం వద్దు, వద్దు. దేవుని పిల్లలారా, దేవుడు అంటున్న ఈ ఉన్నతమైన మాట, దేవుడు చెబుతున్న ఈ గొప్ప విశేషమైన సంగతులు, నిజంగా వీటిని గురించి ఆలోచిస్తే ఏమంటున్నాడు? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూడండి ప్రియులారా. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలుచుండనివ్వుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం, శాంతి, నెమ్మది. పరదేశులో చనిపోయిన తర్వాత లాజరు భూమి మీద ప్రాణం విడిచిన తర్వాత అతను ఏం చేస్తున్నాడని అక్కడ రాయబడిందండి బైబిల్లో. నరకంలో వాడికి ధనవంతుడికి ఏమో మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, బాధ, యాతన. కానీ లాజరు ఏమవుతున్నాడట? నెమ్మది పొందుచున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ నెమ్మది? పీస్ఫుల్ మైండ్, పీస్ఫుల్ లైఫ్. దేవుని పిల్లలారా, బాధలు కలిగిన, సమస్యలు కలిగిన మరలా నిన్ను స్థిరపరిచి సమాధానంలో నిన్ను నడిపించేవాడు ఎవరు? నీ తండ్రి దేవుడు. యోబుకి కష్టాలు వచ్చాయి, అపవాది కోరుకుంది కాబట్టి సరే అన్నాడు దేవుడు. అది ఉండిపోయి ఎల్లకాలం నో. మరలా అతనిని శాంతి కలుగజేసి అతను కోల్పోయిన వాటన్నిటినీ అతనికి ఇచ్చి పిల్లల్నిచ్చాడు, ఆస్తినిచ్చాడు, అన్నిటినీ తిరిగిచ్చి సంతోషంగా ఉండు కుమారుడా, నువ్వు టెస్ట్లో పాస్ అయ్యావు. అదండి దేవుడిచ్చే శాంతి, అది దేవుడిచ్చే సమాధానం. ఈరోజు మనలో ఎంతమంది ఆ సమాధానాన్ని మనం పొందగలుగుతున్నాం చెప్పండి? ఏమండి? కావాలా? మీకు సమాధానం కావాలా? శాంతి కావాలా? మనకెక్కడుందండి సమాధానం? ఈరోజు చూడండి, ఈరోజు ఎక్కడా సమాధానం లేదు, శాంతి లేదు. దేశాల మధ్య లేదు, రాష్ట్రాల మధ్య లేదు, కుటుంబాల మధ్య లేదు. కుటుంబాలలో ఏమండి ఎక్కడుంది సమాధానం? మనుష్యుల మధ్య లేదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం చూడండి. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. సహోదరులారా సంతోషించండి, బీ హ్యాపీ, సంపూర్ణులయుండుడి, ఆదరణ కలిగి ఉండుడి. ఏ ఆదరణ? దేవుడిచ్చే ఆదరణ. ఏక మనస్సు గలవారయుండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయ్యుండెను. యుండును. కర్త ఎవరట? కర్త అంటే తయారు చేసినవాడు, ప్రారంభకుడు, ఇచ్చేవాడు, మూలకర్త. ఎవరట? ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయుండును. మరి అప్పుడు ఏం చేయాలి? ఏక మనస్సు గలవారయుండుడి. సహోదరులారా, సహోదరులారా, మంతనే అంటున్నాడు, సహోదరులారా సంతోషించండి, సంపూర్ణయుండుడి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనస్సు గలవారయుండుడి, సమాధానంగా ఉండండి. ఏక మనస్సు ఉంటే సమాధానంగా ఉంటారు. ఈరోజు క్రైస్తవులు ఏక మనసు ఉందా? ముగ్గురు ఒకటి అంటాడు ఒకడు, ముగ్గురు వేరు వేరు అంటారు ఒకరు. ఈరోజు జరుగుతున్న ఈ రచ్చ ఏంటి? క్రైస్తవ సంఘాల మధ్య, క్రైస్తవ బోధల మధ్య సఖ్యత లేదు, ఏకత్వము లేదు. కూర్చొని మాట్లాడుకుంటారా? నో. ఇటు ప్రతివాడు పోటీ, సవాల్. కుటుంబంతో పోటీ ఏంట్రా? మరి పిచ్చోడా, ప్రేమగా మాట్లాడరా, సమాధానంతో కలుసుకోరా. ఏమండి? మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఒక సోదరుడు ఫోన్ చేశాడు నాకు, అన్నగారు ఒక్కసారి మీ దగ్గర నుంచి ఎవరినైనా మా దగ్గరికి పంపితే, అనుమతిస్తే మేము కూర్చొని మాట్లాడుకుంటాం. అదే కదండి జీవనబాబు అనౌన్స్ చేశాడు. అప్పుడు మేమన్నా ఓకే మిస్టర్ ఉపేంద్ర వెళ్ళు, నువ్వు కూర్చొని మాట్లాడు. సమాధానం.
దేనికి రచ్చ, దేనికి గొడవ? అంటే నాది రైట్ అంటే నాది రైట్ అనా? నువ్వు రైట్ కాదు, నేను రైట్ కాదు, బైబిల్ రైట్. ఏది రైటు? బైబిల్ కదండి. కానీ బైబిల్ వీళ్ళు ఒప్పుకుంటారా? బైబిల్లో ఉన్న ఒక అక్షరాన్ని చూపిస్తే ఆ అక్షరాన్ని మరలా ఏదో ఒక రకంగా వాళ్ళకు అనుకూలంగా తిప్పుకొని వాళ్ళు అనుకున్న భావనలు అందులో చొప్పించి యెహోవా తండ్రి అయ్యా, నేను తక్కువ వాడినయ్యా, నేను ఆయనే నాకంటే గొప్పవాడయ్యా అని యేసుప్రభు స్వయంగా ఒప్పుకుంటే దానికి ఏమని వంక చెప్తున్నారు? దానికి ఏమని వంక చెప్పారు? నవ్వు వస్తుందండి వీళ్ళు మాటలు చూస్తుంటే. యేసు ప్రభు ఎన్ని సందర్భాల్లో బైబిల్లో స్వయంగా ఆయనే, నేను నా తండ్రి కంటే పంపిన వాని కంటే గొప్పవాడిని కాను, నేను తక్కువ వాడిని, నాకంటే నా తండ్రి గొప్పవాడని ఆయన స్టేట్మెంట్ ఇస్తుంటే వీళ్ళు ఏమన్నారు? నో 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 నో, యేసు ప్రభు కంటే తండ్రి గొప్పడు కాదు, యేసు ప్రభు కంటే తండ్రి గొప్పడు కాడు. మరి గొప్పడు కాకపోతే మరి యేసు ప్రభు ఎందుకు ఆ మాట అన్నాడు? అంటే ఉన్న మాటను వాళ్ళు అంగీకరించడం వాళ్ళకి ఇష్టం లేదు. దానికి ఏమని వంక పెట్టారు? శరీరంలో వచ్చాడు కాబట్టి తండ్రి గొప్పోడు అన్నాడు, శరీరాన్ని విడిచిపెడితే గొప్పడు కాడా? అంటే ఏదో ఒక రకమైన ఒక తప్పుడు లాజిక్ను ఉపయోగించేసి బైబిల్లో ఉన్న అక్షరాల్లో ఖచ్చితంగా భావయుక్తంగా ఉన్న మాటను కూడా తప్పు పట్టేసి దాన్ని వెంటనే వక్రీకరించేయటమే. యేసు ప్రభు నేను నా తండ్రి కంటే గొప్పవాడు కాను అని ఒప్పుకున్నాడు. నువ్వేమని ఒప్పుకోవాలి? అవునండి, తండ్రి కన్నా యేసు ప్రభు గొప్పవాడు కాడని ఒప్పుకోవాలి. బైబిల్ ఏం చెప్తే దాన్ని నువ్వు అంగీకరించాలి. పోనీ యేసు ప్రభువే బైబిల్లో నేను నన్ను పంపిన తండ్రి కంటే గొప్పవాడను అని రాయబడింది అనుకోండి, అప్పుడు నేనేమన్నాను, మీరేనేమనాలి? ఎస్, యేసు ప్రభువే రాశాడండి, పంపిన తండ్రి కంటే యేసు ప్రభు గొప్పవాడు అంతే కదా బైబిల్లో. పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు, స్వయంగా యేసు అన్నాడు, నేనే ఒప్పుకుంటాను. మరి నువ్వెందుకు ఒప్పుకోలేకపోతున్నావు? ఏమండి, తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు, యాచనలు చేస్తున్నాడు. బ్రతుకున్నప్పుడు మరలా ఇది తక్కువడు ఎప్పుడైపోయాడు? బతుకున్నాడు. చచ్చిపోయిన తర్వాత అంతా తెలుసు అనుకుంటే ముగింపులో జరిగేది కూడా చెప్పండి బైబిల్లో. యేసుప్రభు వారు పరిశుద్ధాత్మ ద్వారా ఏమని రాయించారు తెలుసా అండి? ఈ రాజ్యమును తండ్రికి అప్పగించిన తరువాత, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఉందండి ఆ మాట. 28 మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు, ఆఖరిమర్చాను, దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము సమస్తమును తానుకు లోపరిచిన దేవునికి నాకు ఇవన్నీ ఎవరిచ్చారు? అధికారం, నిత్యత్వం, సింహాసనం, ఇవన్నీ నా తండ్రి ఇచ్చాడు కదా. అక్కడ ఏమని చూడండి ఆ పదం, సమస్తమును అనుగ్రహించిన దేవునికి తానే లోబడునా. లోబడునంటే ఇది ఎప్పుడు? లోబడ్డాడా, లోబడును అంటే ఫ్యూచర్ టెన్స్, జరగబోయే చెప్తున్నాడు. గ్రామర్ తెలీదు, అక్షరాలు రావు. ఏమనంటే మూల భాషలోకి వెళ్ళాలంటే మూల భాష అయినా ఏ భాష అయినా భావం ముఖ్యం. అంటే బైబిల్ ఎంత తప్పుగా చిత్రీకరించి ఒక అబద్ధాన్ని, వాళ్ళు అనుకున్న అబద్ధాన్ని ప్రజల మధ్య రుద్దేయడానికి, వాళ్ళు అనుకున్న దానికి ఏ స్ట్రైట్ మాట ఉండదు చూడండి. అందుకని ఏదో వంకర 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 మనం ప్రతిదీ బైబిల్లో ఉన్నది 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 ఉన్నట్టుగా చూపిస్తుంటే వాళ్ళు వంకర 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 వంకర. ఏమనుంది ఇక్కడ బైబిల్లో? ఏమనుంది చెప్పండి. అక్కడ రాజ్యాన్ని అప్పగించిన తర్వాత అంతం వస్తుందా అంటే భవిష్యత్తులో క్లోజింగ్, మొత్తం అంతా ఈ సృష్టిని అంతా దేవుడు క్లోజ్ చేసేసిన తర్వాత రాజ్యాన్ని తండ్రికి అప్పగించిన తరువాత అంతము వచ్చినది కదా. 24వ వచనం ఉంటుంది, అదే అధ్యాయం 24. అది అంతానికి సంబంధించిన మాట, ముగింపు మాటలు, విశ్వ ముగింపు మాటలు. ఆ ముగింపు తర్వాత రాజ్యాన్ని తీసుకెళ్ళిపోతాడట, తండ్రికి అప్పగిస్తాడట. అప్పగించిన తర్వాత ఆయనే తండ్రికి ఏమవుతాడట? తానే లోబడును. సమానమైన దేవుడైతే ఓకే, సమానుడే, తండ్రి సమానంగా కూర్చోమన్నాడు. నాన్న ఎంత నీతో సమానుడిగా ఉండమన్నా నేను నీతో సమానుడిగా ఉండడానికి నా మనస్సు లేదండి. హ్యాట్స్ ఆఫ్, ఎంత గొప్ప మనసు అండి యేసుప్రభుది. అప్పుడు కూడా భూమి మీద ఉన్నప్పుడు వంక చెప్పదు. మరలా వీళ్ళేమని చెప్తున్నారు? యేసుప్రభు తక్కువవాడు ఎప్పుడంటే భూమి మీద ఉన్నప్పుడు తక్కువవాడట. అరే భూమి పోయిన తర్వాత, భూమి భస్మం అయిపోయిన తర్వాత తండ్రికి రాజ్యాన్ని అప్పగించిన తరువాత కూడా భవిష్యత్తులో ఏం జరగబోతుందో దేవుడు చెప్తున్నాడో తెలుసా? పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడో తెలుసా? యేసు ప్రభు లోబడును. ఇది జరగబోయేది. అప్పుడు కూడా లోబడిపోవాలా? సమానమైన దేవుడైతే ఎందుకు లోబడాలి? తండ్రి కదండి. ఎంత మా డాడీ జైశాలి గారు నాకు జన్మనిచ్చి ఆయనతో సమానంగా ఈ కుర్చీలో కూర్చునే అవకాశం నాకు ఇచ్చిన, హీఈస్ మై ఫాదర్.
కన్నవాడు నన్ను. సాయంత్రం విందురు కానీ ఏమంటే ఫుల్ డీటెయిల్స్ మీకు ఇస్తాను, డోంట్ వరీ. అది 2 ఎపిసోడ్లు, ఎందుకంటే ఒక గంటలో చెప్పడం కుదరట్లేదండి, వాస్ట్ సబ్జెక్ట్. వీళ్ళేమో బైబిల్ తెలియక కొట్టుకు చచ్చిపోతున్నారు, అబద్ధంలో వాళ్ళు చచ్చిపోతారనే భయం. దేవుడు చెప్పిన భావనలు వీళ్ళు కాళ్ళ దన్నుతూ అబద్ధంగా మలుస్తూ ఏమండి ఏం చేస్తున్నారు? సమాధానం లేకుండా చేస్తున్నాడు. నా బాధ అంతా అదే, సమాధానం లేదు. గొడవలు 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 గొడవలు, సోషల్ మీడియాలో పోస్టులు 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 పోస్టులు. ఎవరితోనే గొడవ నీకు? నీ కుటుంబంతో గొడవ ఏంటి? ఏమండి ఈరోజు నా భార్య నన్ను శుభ్రంగా పప్పు గుత్తుతో కొట్టేసిందని ఎవడైనా పోస్ట్ పెడతాడా? చెప్పండి. ఈరోజు అట్ల కడతాం మా ఆవిడ నాకు వాత పెట్టేసిందని ఆ వాత చూపించి వాళ్ళ పక్కన ఆవిడ ఫోటోస్ ఎవడను సోషల్ మీడియాలో ఫేస్బుక్లో కానీ పోస్టులు పెడతారండి. పెడితే ఏమవుతుంది? ఓరే సిగ్గులేనోడా, నీ భార్య నిన్ను కొట్టేసిందా అని అవమానమని. ఒకళ్ళు నిజంగా ఆవిడ కొట్టేసినా పక్కకెళ్ళి మురిగే కుక్కల కుయ్యం 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 అనుకుని ఆయింట్మెంట్ రాసుకుంటాడు, కానీ బయటికి మాత్రం చెప్పుకోడండి. బయటకు వచ్చి మళ్ళీ మగాళ్ళగా అంటాడు, లోపల మాత్రం భార్యతో తనులు తినేశాడు. పోస్ట్ పెట్టవు నువ్వు, ఎందుకంటే పోస్ట్ పెడితే పరువు పోదు కాబట్టి. కానీ మరి ఈ సన్నాసులు ఎలా తయారయ్యారు? ఈరోజు క్రైస్తవులను చెప్పుకుంటున్న వీళ్ళు ఎలా తయారయ్యారు? బాధ వస్తుందా? మంట వచ్చేస్తుంటుంది పాప లోపల. వాక్యం ఎప్పుడు దూసుకెళ్ళిపోతుంటుంది కత్తిలా, తప్పును ఖండించుకుంటూ వెళ్ళిపోతుంటుంది అది. మరి ఎందుకు పోస్ట్ పెడుతున్నావు? బయట శత్రువులు చూసి ఏమంటారు? ఒరే చక్కగా ఏంటి హైందవ సోదరులు అయితే మాకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, మాకు దేవుళ్ళు ఉన్నారు, మాకు ముక్కోటి దేవతలు ఉన్నారు, మాకు ఏ గొడవలు లేవు, ప్రశాంతంగా. ఏమండి మాకు రాముడి గుడి కనబడినా దండం పెడతాం, వినాయకుడి గుడి కనబడినా దండం పెడతాం. వాళ్ళలో ఉన్నారు చూడండి ఐక్యత. ఏమండి వీళ్ళు ఏమండి ఈడో గుడికి చెందినోడు అయితే ఇంకో గుడిని చూసి కొరకొరకొర చూస్తుంటాడు, ఈ గుడి శపించబడిన గుడిలాగా. ఏముంది సమాధానం నీలో? మళ్ళా ఒకే దేవుడు మాకు, ఒకే విశ్వాసం, ఒకే క్రీస్తు, ఒకే బాప్తిసం అని చెప్పుకొని చెత్త మాటలు. నీలో సమాధానం లేనప్పుడు కమాన్ పీస్. ఈరోజు మనం ఏ సంస్థ పిలిచినా వెళుతున్నాం, ఏ సంఘం పిలిచినా వెళుతున్నాం. ఈరోజు సేవకులు వచ్చారు కదా, మనం చూసారు కదా, ఎన్ని వందల మంది సేవకులు ఆయా సంస్థలు ఆయా సంఘాల నుంచి వచ్చి వాళ్ళు ఏం మాట్లాడారో మీరు విన్నారు, వాళ్ళు ఎలా ప్రేమించావో మీరు చూశారు. కారణం సమాధానం కావాలి మనకి, గొడవలు కాదు. సంఘాల మధ్య సఖ్యత కావాలి. సమాజాన్ని ఎలా రక్షించాలి అని ఆలోచించడానికి బదులు నీది రైటా నాది రైటా, కొట్టుకుందామా నరుక్కుందామా చంపుకుందామా పొడుచుకుందామా, ఏంటివన్నీ? అంటే బైబిల్ వద్దు, సమాధానం లేదు. అందుకే చెప్తున్నాను, వాళ్ళ జీవితాలు అల్లకల్లోలంగా మారిపోబోతున్నాయి. ఎందుకో తెలుసా? ఏక మనస్సు గలవారుగా ఉండండి అర్రా అని దేవుడు చెప్తున్నాడు. అదే 2 కొరింథీ పత్రిక 13:14 అంటున్నాడు. సంతోషంగా ఉండండి ఆయన, సంపూర్ణులుగా ఉండండి ఆయన, ఆదరణ కలిగి ఉండండి ఆయన, ఏక మనస్సు గలవారే ఉండండి నాన్న, సమాధానముగా ఉండడు. ఎందుకంటే ప్రేమ సమాధానంలో కర్తయ్య దేవుడు మీకు తోడై ఉన్నాడు. నిజంగా దేవుడు మనకు తోడై ఉంటే ప్రేమగా ఉందామండి. ఎందుకు వాడి మీద శత్రుత్వం? ఎవరినైనా మనం వ్యంగ్యంగా మాట్లాడామా? ఎవరినైనా హేళన చేస్తూ మనం మాట్లాడామా? కానీ ఈరోజు క్రైస్తవులు ఎలా తయారయ్యారు చూసారా? హేళన చేస్తూ, ఏమండి వ్యంగ్యంగా మాట్లాడుతూ, ఏదో కామెడీ చేస్తూ. అంటే ఏమి లేదు నీలో, ప్రేమ లేదు. ప్రేమ ఉంటే వాడు శత్రువుగా చూడవుగా. చూడు, ప్రేమతో చూడు వాడిని. ఏమండి ప్రేమ నీకుంటే వాడితో సమాధానంగా ఉంటే వాడితో గొడవ పడవు. ఈరోజు సంఘాల మధ్య గొడవలు ఎందుకంటే ప్రేమ చచ్చిపోయింది. మళ్ళీ మేమంతా దేవుడిని ప్రేమిస్తానని చెప్పుకుని నీ ప్రేమ ఎందుకయ్యా? పొరుగు నుండి నీ సహోదరుని ప్రేమించలేని నీవు, నిజం, పొరుగు నుండి నీ సహోదరుని ప్రేమతో చెప్పలేని నువ్వు, మరి మీకు ప్రేమ లేదా మీకేముందా అంటారు. అందుకే పంపిస్తున్నావు. ఎవరిని? ఉపేంద్రని పంపించా. వెళ్ళు నాయన, వెళ్ళు మాట్లాడరా నాయన, ప్రేమగా మాట్లాడరా. ప్రేమ ఉంది కనుకనే వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నాం, రచ్చ చేయడానికి కాదు. మీకేం తెలుసు రచ్చ చేయడం తప్ప? యూట్యూబ్లో 4 ఎంగిలి రాళ్ళు కోసం, వాడు పారేసే ఎంగిలి ముష్టి మెతుకుల కోసం, ప్రజల మధ్య దొరికే ప్రయారిటీ కోసం, గొప్ప కోసం. నీ కుటుంబాన్ని తోలనాడుతున్నావయ్యా, నీ సంఘాన్ని దూషిస్తున్నావయ్యా. సిగ్గుపడాలి. దీనికోసం మళ్ళీ చర్చా వేదికలు. ఏమండి
నీ కుటుంబ పరువు. మీ ఆవిడ మిమ్మల్ని ఎలా కొట్టిందంటే చర్చా వేదిక పెడతావా నువ్వు? మీ ఆయన ఎలా కొట్టాడమ్మా నిన్ను, చర్చా వేదిక పెడతావా నువ్వు? న్యూస్ మీడియా వాళ్ళు వ్యూస్ కోసం చేసే తప్పుడు పని అది. వాళ్ళకి పని పాటు లేదు. వాళ్ళకి ఏ ఇంట్లో గొడవ అనేది తెర మీదకి తీసుకొని వస్తారు. ఆడింట్లో గొడవ అయితే మాత్రం ఎవరికి చెప్పుకోడు. ఏ న్యూస్ మీడియా వాడైనా ఆడింట్లో గొడవ చెప్పుకుంటాడా? చెప్పండి. వాడు బలహీనతలు చెప్పుకుంటాడా? చెప్పడు. పరాయి వాళ్ళు బలహీనతలు చూపించి సొమ్ము చేసుకునే దొంగ సన్నాసులు వాళ్ళు. మీరు అలా కాకండి. వాళ్ళని చూసి మీరు ప్రేమ అనే బంధంలో కట్టబడిన వాళ్ళు. మీరు మీ మధ్య ప్రేమలు లేవు. అందుకే అన్నాడు, అక్రమము విస్తరించుట చేత అనేకులు ప్రేమ చచ్చిపోతుందరా అని యేసుప్రభు భవిష్యత్తు చెప్పాడు. మీలాంటి వాళ్ళ కోసమే. ప్రేమ చల్లారను అంటే ఎవరిని అడగండి. ప్రేమ చల్లారనంటే ఇది ఎప్పుడో భవిష్యత్తులో జరగబోయేదండి. యేసుప్రభు రాకడ ముందని చెప్తాడు. రే ఇప్పుడే చచ్చిపోయింది మన మధ్య ప్రేమ. క్రైస్తవ సంఘాల మధ్య ప్రేమ చల్లారిపోతుంది. చల్లారిపోయింది ఆల్రెడీ. ప్రేమను రగల్చడానికి ఈరోజు జీవవాక్యాన్ని చేతపట్టి వెళ్ళడానికి సిద్ధపడింది క్రైస్ట్ చర్చ్. దేవుని పిల్లలారా, ప్రేమ కావాలి. సమాధానమునకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండాలి. దేవుని తోడు కావాలా? ప్రేమించండి అర్రా, క్షమించండి అర్రా. హేళన చేసి మాట్లాడడం గొప్ప కాదు, దోషణ చేసి మాట్లాడడం గొప్ప అనుకున్నారేమో. ప్రేమ లేదు మీకు. ప్రేమ లేనివాడు ఏం చూడడో తెలుసా? పరలోకం చూడడు. ప్రేమ లేనివాడు దేవునికి ఎరుకైన వాడు కాడు. ప్రేమ లేనివాడు పరలోకానికి అనర్హుడు. ఇవన్నీ బైబిల్లో మీకు తెలిసిన మాటలే. కానీ ఈరోజు క్రైస్తవులుగా మనమంతా ప్రేమతో ఒక్కటిగా ఉండి రగిలిపోయి క్రీస్తు విప్లవ జ్వాలను ప్రజల మధ్య రగల్చాల్సిన మనలో మనమే మండించుకొని చచ్చిపోతున్నారు. వద్దర్రా క్రైస్తవ సంఘ సోదరులారా, మీలో నిజంగా ప్రేమ అనేది ఉంటే, మన దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అని మీరు అనుకుంటే, ఆ ప్రేమకు పుట్టిన ప్రేమలే మీరు అని అనుకుంటే, ఆ క్రీస్తు ప్రేమను బట్టి మీరు రక్షింపబడ్డారు అనేది నిజమైతే వదిలేయండి. వీటన్నిటి లీవ్ దెమ్. ఘర్షణలు ఆపేయండి, గొడవలు ఆపేయండి, రచ్చ ఆపేయండి. మీరు పెట్టే పోస్ట్ యేసుప్రభు గొప్పడని పెట్టండి పోస్ట్. బైబిల్ గొప్ప గ్రంథం అని పెట్టండి పోస్ట్. బైబిల్ మహాజ్ఞాన సంగతులు చెప్పిందని చెప్పండి పోస్ట్. అలాంటి సంగతులు కోకొల్లలు మేము చెప్పాం. పోస్ట్ చేసి చూద్దాం. చెయ్యో, అలాంటి చెయ్యో. బైబిల్ గొప్పది అని చెప్తే ముందుడు చూస్తాడు, వీడు మన ఫెలోషిప్ కూడా గాడా. ఏమండి, నేను బైబిల్ కోసం, క్రీస్తు కోసం ఎన్నో గొప్ప సందర్భాలు మాట్లాడిన ఉన్నాయండి. నా క్రీస్తుని మించిన వాడు లేడని చెప్పిన సందర్భాలు, అది నువ్వు పోస్ట్ చేస్తావా? చెయ్యో. ఎందుకు? మన సంస్థ వేరు, మన సంఘం వేరు, మన ఫెలోషిప్ వేరు. ఎక్కడుంది నీలో ప్రేమ? ఒక మంచిని, ఒక ప్రేమతో దేనినైనా బైబిల్ని గనపరచడానికి, క్రీస్తుని గనపరచడానికి షేర్ చేయాలి. పక్షపాత ధోరణితో రగిలిపోతున్న ఈ క్రైస్తవ సమాజం, వీళ్ళు ప్రేమ ఉందా? చచ్చిపోతే వీళ్ళు పరలోకానికి వెళ్తారా? సమాధానం లేదు. భూమి మీద కూడా సమాధానం లేకుండానే చచ్చిపోతారు. చచ్చిన తర్వాత కూడా నరకంలో సమాధానం లేకుండానే యాతన పెట్టబడతారు. వద్దు, ఆ పరిస్థితి మీకు ఎవరికి రాకూడదనే కోరుకుంటున్నాను నేను. దేవుని పిల్లలారా, దేవుని వాక్యం మిమ్మల్ని హెచ్చరిస్తుంది, హెచ్చరిక చేస్తుంది. ఏమని? చివరిగా ఈ మాట చదువుదామా? అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మనం సంపూర్ణ భక్తి మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకు, ఏమండి, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, యాచించటం. యేసుప్రభు కూడా యాచన చేశాడు కదా తండ్రిని. యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరిస్తున్నానని చూడు. వార్నింగ్. పౌలు అంటున్నాడు, వార్న్ చేస్తున్నాడు మిమ్మల్ని అందరినీ. ప్రార్థన చేస్తున్నారా? ఎప్పుడు చూడు ప్రార్థన చేయగానే నీ కుటుంబం కోసం ప్రార్థన చేసుకుంటావు, కానీ ఈ సమాజం కోసం, లోకం కోసం ఏం ప్రార్థన చేస్తున్నావు నువ్వు? దేవుడు అంటున్నాడు, సంపూర్ణ భక్తి మాన్యత నువ్వు కలిగి ఉండాలి అంటే నెమ్మదిగా బ్రతకాలనుకున్నావా? సుఖంగా బ్రతకాలనుకున్నావా? అయితే ఇదే కీ, తాళం. నువ్వు సుఖంగా బ్రతకాలి అంటే, నెమ్మది నీ జీవితంలో రావాలి అంటే
అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరిక చేస్తున్నాను అంటున్నాడు పౌలు. ఇది మంచిదియు మన రక్షకుడుగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునైనది. దేవునికి అనుకూలం. తండ్రి ఇష్టం ఏంటో తెలుసండి. అది ఇష్టం అంటే ఆయనకి నచ్చిందేంటో తెలుసుకొని చెయ్యండి. నీ కుమారుడికి యాపిల్ ఇష్టమైతే యాపిల్ కొని, జాంపండు కాదు. ఏది ఇష్టమో అది చెయ్యండి. అప్పుడు వాళ్ళు ఫుల్ఫిల్ అవుతారు, హ్యాపీ అవుతారు. దేవుడు కూడా ఎందులో సంతోషిస్తాడని తెలుసుకొని చెయ్యండి. దేవుడు దేంట్లో సంతోషిస్తాడు? మీకు దేనికి నెమ్మది ఇస్తానంటున్నాడు? మీకు నెమ్మది రావాలి అంటే, మీకు సుఖం కావాలి అంటే, మీ కుటుంబాలు ఆనందంగా గడపాలి అంటే చెయ్యండిది. మనుషులందరి కోసం చేయండి. అందులో పక్కనున్న సంఘాలు ఉన్నాయి, పొరుగునున్న సంఘాలు ఉన్నాయి, శత్రుదేశాలు ఉన్నాయి. నీకెక్కడ ప్రార్థన? ఏం ప్రార్థన చేస్తా తెలుసా? ప్రభువా, ఆ దుష్టుడు తనరాని మాట్లాడినాడు, వాడు తొందరగా చంపే ప్రభువా. అలాంటి ప్రార్థనలు ఏం చేస్తున్నారా? మనుషులందరి కొరకు ప్రార్థన చేయమంటే ప్రేమతో ప్రార్థన చేయమని, క్షమించి ప్రార్థన చేయమని యేసుప్రభు ఏమన్నాడు? తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీరికి తెలియదు, వీళ్ళకి క్షమించవా ప్లీజ్. దట్ ఈస్ ప్రేయర్. తండ్రికి చేసిన ప్రార్థన ఒక కొడుకు. నువ్వెన్ననో తండ్రికి కొడుకు యేసుప్రభు. ఆ కొడుకు తండ్రికి విజ్ఞాపన, నాన్న, డాడీ డాడీ డాడీ. ఏంటి నాన్న? ఏంటిరా? ఏంటి? వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు నాన్నగారు, క్షమించండి ప్లీజ్. ఓకే మై సన్, నువ్వు అడిగావు కాబట్టి క్షమిస్తున్నాను నేను. కమాన్, నా కుడిపార్శ్వ నుంచి కూర్చో. నా ఇష్టాన్ని నువ్వు నెరవేర్చే కాబట్టి నీకు రాజ్యాధికారం, సర్వాధికారం నీ చేతికి అప్పగిస్తాను. ఎన్ని అప్పగించిన నాన్నగారు, నేను మీ కిందే ఉంటాను నాన్నగారు, మీకు లోబడే ఉంటాను నాన్నగారు. దట్ ఈజ్ రియల్ సన్. తండ్రి కొడుకుల అనుబంధం అర్థం కాని ఈ దుష్ట ప్రపంచం, భావం అర్థం కాక ఏమండి వాళ్ళ కోసం వీళ్ళేటండి గొడవలు. వాళ్ళు ముగ్గురు బాగున్నారు కదండి, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ. వాళ్ళు చక్కగా ప్రేమగా ఉన్నారు, సఖ్యతగా ఉన్నారు, ఒకరికొకరు లోబడి ఉన్నారు. ఏమండి వీళ్ళు మాత్రం ఎవరికి లోబడరండి. ఆయన లోపడతారంటే వీళ్ళు ఒప్పుకోరండి. యేసుప్రభు లోపడతారంటే నేను ఒప్పుకోను. యేసుప్రభు తండ్రికి లోపడ్డాలంటే నువ్వెప్పుడు పోయి ఒప్పుకోపోవడానికి? అంటే వాక్యం వద్దా? సత్యం వద్దా? వద్దు. సత్యములకు అసత్యముగా మార్చి దుర్నీతిని పుట్టించేవాళ్ళు వీళ్ళు. వాళ్ళ బ్రతుకులలో మనశ్శాంతి ఉండదో రాసుకోండి. లేదా మనశ్శాంతి కావాలా? అన్నిటినీ వదిలేసి సత్యవాక్యం దగ్గరికి రా. ప్రేమ చూపించు, గొడవలొద్దు, అల్లర్లొద్దు. అప్పుడు నీకు నెమ్మది. కమాన్, ప్రే. అందరి కోసం ప్రార్థన చేయి. ఇది దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఈ సార్వత్రిక సంఘం ఆనుకొని ఉన్న సంఘాలకి ఈ మాటలు వింటున్న క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ చెబుతున్న దేవుని మాటలు ఇవి. నెమ్మది కావాలా? శాంతి కావాలా? సమాధానం కావాలా? బజార్లో దొరికేది కాదు ఇది. నెమ్మది కలుగు చేయాలంటే దేవుడే కలుగు చేయాలి. నీ కుటుంబం సంతోషంగా ఉండాలి అంటే దేవుడే ఇవ్వాలది నీకు. అది కావాలంటే కమాన్, ఆయనకి ఇష్టడుగా, భయభక్తులు కలిగిన వాడిగా భూమి మీద ఆయనకి ఇష్టలైన జన్మలకు సమాధానము కలుగును. ఆయనకి ఇష్టడుగా ఉండు, దేవుడికి నచ్చినట్లు ఉండండి. మనం ఉందామండి. ఈ వాక్యం వింటున్న మీరు దేవునికి నచ్చినట్లుగా ఉండాలి. ఉంటేనే మీ కుటుంబాలు శాంతి సమాధానాలతో ఉంటాయి. లేదా అల్లకల్లోలం. అది రాకూడదని నేను కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ.